నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. నందమూరి కుటుంబం నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒకరు. ఈయన స్వయనా సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు కొడుకు. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుమారులిద్దరూ కూడా సినిమాల్లో నటించారు. పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తి. ఈయన గతంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అప్పట్లో ఈయన సినిమాలకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అలాంటి ఆయన దాదాపు 39 ఏళ్ల పాటు సినిమాలకు దూరం కావడానికి కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లు ఆయన ఏం చేశారు, ఎందుకు మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 39 ఏళ్లు ఇండస్ట్రీకి అందుకే దూరం. నందమూరి కళ్యాణ చక్రవర్తి 1974లో మనుషుల్లో దేవుడు సినిమాలో బాలనటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1976లో అత్తగారు స్వాగతం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ పైన తలంబ్రాలు, మామా కోడలు సవాల్, ఇంటి దొంగ, మారణ హోమం వంటి దాదాపు 12 సినిమాలను చేశాడు. ఆ చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చెన్నైలోనే తన వ్యాపారాలను చూసుకునేందుకు వెళ్లారు. తన బిజినెస్ లతో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు స్వస్తి చెప్పేశారు. దాదాపు 39 ఏళ్ల వరకు ఆయన ఎటువంటి సినిమాల్లో నటించలేదు. రీసెంట్ గా వచ్చిన రోషన్ హీరోగా నటించిన సినిమా ఛాంపియన్ లో కనిపించారు. ఆ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ఈయన గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాలకు దూరంగా ఉన్న కారణాలని వివరించారు. ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ. రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ తన సినిమా కెరియర్ ఎలా మొదలైంది అన్న విషయాన్ని పంచుకున్నారు. నందమూరి ఫ్యామిలీలోని అందరూ హీరోలు కూడా సినిమా అంటే ఒక ఫ్యాషన్ గా భావించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. కానీ కళ్యాణ్ చక్రవర్తి మాత్రం అయిష్టంగానే ఇంట్లో వాళ్ల మాట కాదనలేక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. కొన్నేళ్లపాటు ఇష్టం లేకుండానే సినిమాలు చేశాను. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లు కూడా చేసినట్లు ఆయన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతోనే వ్యాపారాలను పెంచుకునేందుకు సినిమాలకు దూరమైనట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ చక్రవర్తి ఇక మీదట సినిమాల్లో కొనసాగుతారా, మళ్లీ తన వ్యాపారాలు చూసుకునేందుకు సినిమాలకు గుడ్ బై చెప్తారా అన్నది చూడాలి.